మనం పల్లీలు పల్లీలు ఎత్తాలి. ఈరోజైతే చాలా పని చేశాను, కాళ్ళు నొప్పులు. ఎందుకో తెలుసా, సంక్రాంతి వస్తుంది. సంక్రాంతికి మనము పల్లెటూరులో ఏం చేస్తాం సంక్రాంతికి చెప్పండి? నేనైతే ఏం చేస్తాను తెలుసా, ఇంట్లో మన పల్లెటూరులో అయితే పట్లు దులుపుకుంటాము, బూజులు దులుపుకుంటాం మన పల్లెటూరులో, తెలుసు కదా. బూజులు దులుపుకొని బట్టలు ఉతుక్కుంటాము. బట్టలు అంటే రోజు ఉతుక్కునే బట్టలే కాదు, బొంతలు, దుప్పట్లు, రగ్గులు అన్నీ కూడా సంక్రాంతికి ముందు. కొత్తగా పెళ్ళి అవుతుంది కదా, వాళ్ళైతే ఎక్కువ గిన్నెలు తీసుకొస్తారు కదా. వాళ్ళకైతే ఎక్కువ ఎండయో లేదో చూడాలి. సూపర్గా ఎండ కాయగలు తినేంతని మా పల్లీలోనే ఉన్నాం. అందుకోసమనే ఎందుకు ఎత్తేసి రేపు బాగా మళ్ళీ ఎండ ఎక్కితే పచ్చిగున్నాయి, కొంచెము పచ్చిగున్నాయి, పొట్టు మొత్తం తీసేస్తే అయిపోతుందని. అమ్మా, ఇందులో నా జుట్టు జెస్సీ జుట్టే ఉంది తెలుసా. దేవుడా, ఈరోజైతే అస్సలు ఎంత పని చేసామో తెలుసా. మా చెల్లి కూడా వచ్చింది, మేము పని చేయలేమని. కిందకి మీదకి తిరిగేసరికి సరిపోయింది. డాబా అస్సలు ఎక్కలేము. ఈ పండగ అయితే ఇబ్బంది. ఈరోజైతే షాప్ అయితే క్లోజ్ చేసాం. ఎందుకు క్లోజ్ చేయం మరి, పనిలో పడితే అన్నీ క్లోజ్లోనే ఉంటాయి. ఈరోజు అయిపోయింది అనుకో, అమ్మకి ఇబ్బంది ఉండదు, అన్ని పనులు అయిపోతాయి. ఇన్ని పలుకులు వేసాము ఇందులో, మరి కొంచెం పలుకులు వేస్తే ఇది నిండిపోద్ది. ఇంకొక డబ్బాలు వేసుకుంటాం. మీరు కూడా పని చేయను అనకుండా పండగకి అమ్మ వాళ్ళకి సాయం చేయండి, ఓకేనా. ఇది అయిపోయింది, ఈ డొగ్గులోనే వేద్దామా.